నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తమ్ముడు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, ఇప్పుడు ఒక గ్లాస్లో సగం నీరు వేసి ఉందనుకోండి, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఆ గ్లాస్లో సగం నీళ్ళు ఉన్నాయి అంటారు. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ గ్లాస్ సగం ఖాళీగా ఉంది అని చెప్తారు. కానీ సినిమా అనేది అలా కాదు, పాజిటివ్ నెగిటివ్స్ ప్రతి సినిమాకే ఉంటాయి. అండ్ ఈ తమ్ముడు విషయానికి వచ్చేటప్పటికి నేను ఈక్వల్గా పాజిటివ్స్ చూశాను, అలాగే నెగిటివ్స్ కూడా చూశాను. రెండింటి గురించి నా ఒపీనియన్ అయితే నా స్టైల్లో నేను షేర్ చేసుకుంటాను. మీకు అది నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. ఇక కథాబీజానికి వస్తే, మనిషి మాటకు విలువిస్తే ఆ మాట మనిషి కీర్తిని పెంచుతుంది. వచ్చే కష్టాలన్నీ తట్టుకొని నిలబడాలి అనేదే ఈ కథాబీజం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇచ్చిన మాటకి విలువ ఇవ్వలేదని పెళ్లి తర్వాత కుటుంబాన్ని వదిలేసుకుని వచ్చిన అక్కని వెతుక్కుంటూ వెళ్ళిన తమ్ముడు, ఆ వెతికే క్రమంలో ఆ అక్క ఏ పరిస్థితుల్లో ఉందో, ఆవిడికి ఎలాంటి సమస్యలు వచ్చాయో కొని గో విత్ ద ఫ్లో అంటే, అది ఒక సంస్కృత పదం వాడారు, నాకు అంత గుర్తు రావట్లేదు ఇప్పుడు. బట్ గో విత్ ద ఫ్లో అనే కాన్సెప్ట్తో వెళ్తూ వాళ్ళ అక్క సమస్యను తీర్చాడా, తనే వాళ్ళ అక్క తమ్ముడని చెప్పాడా, అక్కడ ఎలాంటి సమస్యలు వచ్చి ఆ సమస్యను అతను ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా కథాబీజం నాకు రెండు కూడా స్ట్రాంగ్ పాయింట్స్ కింద కనిపించే, చాలా స్కోప్ కూడా ఉంది ఈ సినిమాకి. బట్ మంచి కథాబీజాన్ని తీసుకున్నారు. అండ్ ముందు మిగతా విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మూడో పాయింట్, చాలా వీకెస్ట్ పాయింట్ ఈ సినిమాకి, అదే కథనం. ఫస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే, 3 గంటల సినిమా అనవసరం, ఇంకొక 20 నిమిషాలు ట్రిమ్ చేసుకున్న చాలా బాగుండేది. ఫైట్స్ సందర్భాలు అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రతి ఫైట్ కూడా లెంత్ ఎక్కువైందన్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ అయితే శుద్ధ దండగా. ఈ పాయింట్స్ కథనాల్లో తీసేసి యాడ్ చేసుకుని ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండేది మూవీ. ఇప్పుడు మాత్రం కొన్ని పాయింట్స్ వల్ల యాడ్ చేసిన కొన్ని సందర్భాలకి, ఆ సందర్భయోచితంగా యాడ్ చేసిన కొన్ని సిచ్యువేషన్లు, మన ధర్మాన్ని వెలుగుపరిచేలా పెట్టిన కొన్ని పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. బట్ దానికి అవి ప్లస్లు అయితే, నేను ముందు మాట్లాడేవన్నీ మైనస్లు. అవి కొంచెం రెక్టిఫై చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది అని నా ఉద్దేశం. సో స్క్రీన్ ప్లే 50% బాగుంది, 50% అస్సలు బాగాలేదు విషయం. నెగిటివ్స్ గురించి అంత డీటెయిల్గా చెప్పినప్పుడు పాజిటివ్స్ కూడా కొంచెం డీటెయిల్గానే చెప్తే బెటర్ కదా. సో మన పురాణ పురుషుల గురించి రెఫరెన్స్లు, అలాగే మన శ్లోకాల మీద పాజిటివిటీ, మన శ్లోకాలకున్న విలువలు, అండ్ మన ఓంకారానికి ఉన్న మహత్యం, వీటన్నిటిని, మన గ్రామ దేవతలకున్న శక్తులు, వీటన్నిటిని పర్ఫెక్ట్గానే చూపించారు, బాగా తీశారు. ఆ సీన్లు, యాక్షన్ పార్ట్లు మాత్రం కుమ్మి పడేశారు. అండ్ పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. ఇది స్క్రీన్ ప్లేలో బిగ్గెస్ట్ ప్లస్. ఇక అభినయాలు అంటే పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకోవాలి అంటే, నితిన్ గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో మరి సూపర్గా కాదు కానీ ఆ సీన్కి తగ్గట్టు ఎస్పెషల్లీ ఎమోషనల్ సన్నివేశాల్లో అండ్ లయ గారితో ఆ బాండింగ్ని బయట పట్టకుండా దాచుకుని ఆ ఎమోషన్ పండించే విషయాల్లో, యాక్షన్ సీక్వెన్సెస్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఇంకా లయ గారి విషయానికి వస్తే ఒక్కటే చెప్పాలి, ఆవిడ నిజమైన ఆత్మగౌరవంతో కూడిన అమ్మతనానికి, ఆడతనానికి అద్దం పట్టేలాగే ఉంది ఆవిడ పాత్ర. దానికి తగ్గట్టే ఉంది ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా. మిగతా విలన్ పాత్ర కానీ, మిగతా హీరోయిన్స్ పాత్ర కానీ, అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్ర కానీ, అన్నీ వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎలాంటి నెగిటివిటీ అయితే లేదు పర్ఫార్మెన్స్ల పరంగా. ఇక ఫైనల్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేటప్పటికి, ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలియదు కానీ సినిమా అయితే బాగా రిచ్గానే కనిపించింది. అండ్ అన్నీ కూడా విజువల్స్ కానీ, లేకపోతే సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి, పర్ఫెక్ట్గానే ఉన్నాయి. బాగుంది సినిమా చూడడానికి కూడా. రిచ్ లుక్ కానీ, ఫైట్స్లో కానీ అన్నీ కూడా టెక్నికల్గా అయితే సినిమా సూపర్ అని చెప్పాలి. ఇంక ఇన్ని సూపర్ అంటున్నావు కానీ సినిమా ఎక్కడ దెబ్బేసిందంటే, చెప్పాను కదా, 1/2 గంట 20 నిమిషాలు లెంత్ తగ్గించుకుంటే ఈ సినిమాకి వేరే లెవెల్లో ఉండేది.
లెంత్ పెరిగింది అండ్ ఎమోషన్ కనెక్ట్ని ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. స్టిల్ నాకైతే బాగానే అనిపించింది, వన్ టైం వాచ్ కింద అనిపించింది. అండ్ కొన్ని విలువలతో కూడిన క్యారెక్టర్లు కూడా బాగా డిజైన్ చేసుకున్నారు, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ లయా గారి క్యారెక్టరు, దాన్ని ఆయన వెతుక్కుంటూ వెళ్ళిన నితిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ విలన్ గారి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ లేకపోతే విలన్ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా 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 బాగుంది. సో ఆ ఒక్క మైనస్ వల్లే ఇంత నెగిటివిటీ వచ్చింది. ఆ ఒక్కటి పక్కన పెట్టుకుంటే సినిమా అంతా బాగానే అనిపించింది. బట్ చెప్పాను కదా, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివే పెద్ద చేసి చూపిస్తారు మిగతా వాళ్ళంతా, బట్ నేను అలా కాదు, రెండింటినీ సమంగా బ్యాలెన్స్ చేయడానికే నా ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.